అందరికి థ్యాంక్స్ చెప్తున్నావు, నాకు చెప్పవా జై? మా అన్నయ్య నీకెందుకు థ్యాంక్స్ చెప్పాలి? నేను కంగ్రాట్స్ చెప్పాను కదా. ఏం అక్కర్లేదు, మనం ఫ్రెండ్స్ గా ఉందాం. నో, మనం ఫ్రెండ్స్ కాదు. ఎందుకు కాదు? నీ వల్ల ఇంట్లో మా మమ్మీ డాడీ గొడవ పడుతున్నారు. మా మమ్మీకి నువ్వన్నా మీ మమ్మీ అన్నా ఇష్టం లేదు. అయినా మా డాడీ స్కూల్కి వచ్చి కూడా మమ్మల్ని పిక్ చేసుకోలేదు. నిన్ను చూడ్డానికి హాస్పిటల్కి వచ్చారు. మీరు కూడా నన్ను చూడడానికి మా ఇంటికి వచ్చారు కదా. మేమేం స్పెషల్ గా రాలేదు, అందరితో పాటు మేము వచ్చాం. మీరు ఎలా వచ్చారో అంకుల్ కూడా అలాగే నన్ను చూడడానికి వచ్చారు. అందుకే మా మమ్మీకి కోపం వచ్చింది, డాడీతో గొడవ పడింది. మాకు నైట్ ఫుడ్ కూడా పెట్టలేదు తెలుసా? మార్నింగ్ కూడా మమ్మల్ని రెడీ చేయలేదు, మేమే రెడీ అయ్యి వచ్చాం. సారీ. నీ సారీ వద్దు, థ్యాంక్స్ వద్దు. మేం నీతో ఫ్రెండ్షిప్ చెయ్యం, వెళ్ళు. ఫ్రెండ్షిప్ చెయ్యలేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎందుకు మంగా? ఎందుకో తెలీదు, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలనుంది. నీకు మేమంతా ఉన్నాం కదా. మీరు నా ఫ్రెండ్సే, వాళ్ళు కూడా ఫ్రెండ్స్ గా ఉంటే బాగుంటుంది. వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేదు మంగా. కానీ నాకు వాళ్ళంటే ఇష్టం. ఆంజనేయ సార్. ఏంటి కుమార్? ఈరోజు ఒక అద్భుతం జరిగింది సార్. జైబాబు లేడు, 10 days తర్వాత రాయాల్సిన ఎగ్జామ్ ఈ రోజే రాసి పాస్ అయ్యాడు సార్. అవునా? నిజంగా అద్భుతమే. అంతా జానకి మేడం ట్రైనింగ్ సార్. అంటే నా కృషి కష్టం ఏం లేవంటావా? మీరు గ్రౌండ్ లో గేమ్స్ కదా సార్ నేర్పిస్తారు, క్లాస్ లో పాఠాలు చెప్పరు కదా. గ్రౌండ్ లో గేమ్స్ ఆడినప్పుడు పిల్లల బ్రెయిన్ ఇంప్రూవ్ అయి బాగా చదువుకుంటారు. అంటే జానకి టీచర్ గొప్పేం లేదా? అసలేంటయ్య ఆవిడ గొప్ప? ఏంటి ఇంత నోరేసుకుని అరవడం తప్ప అసలు ఏం చేసింది తను? అలా అనకండి సార్. గ్రౌండ్ లో మీరెంత కష్టపడతారో క్లాస్ లో మేడం గారు కూడా అంతకంటే ఎక్కువ కష్టపడతారు. క్లాస్ రూమ్ లో నీడ పట్టు నుండి క్లాసులు చెప్పడం కూడా ఒక కష్టమేనా? గ్రౌండ్ లో ఎండలో ఆటలాడిస్తే అప్పుడు తెలుస్తుంది కష్టమేంటో. కష్టమంతా నాది, పేరేమో ఆవిడకా? వెళ్ళవయ్యా, ఇంకెప్పుడయ్యా మమ్మల్ని గుర్తిస్తారు? ఎప్పుడు? ఈ వివక్ష ఇంకెన్నాళ్ళు? ఇలాగే మమ్మల్ని తొక్కేస్తారా? ఎదగనివ్వరా? ఎందుకు సార్ అంత ఆవేశపడుతున్నారు? మన కష్టాన్ని ఇంకొకరు దోచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంటుంది కుమార్. నువ్వు కొట్టే బెల్లు ఇంకొకడు కొట్టాడని చెబితే నీకెలా ఉంటుంది చెప్పు? నా గొడవ ఎందుకు లేదు సార్. కష్టం ఎవరిదైనా కష్టమే కుమార్. నువ్వెంత కష్టపడి బెల్లు కొడతావు? నువ్వు లాంగ్ బెల్ కొట్టినప్పుడు ఆనందంగా బ్యాగులు తీసుకుని జైలు నుంచి విడుదలైన ఖైదీల్లాగా అలా పిల్లలు పరిగెత్తుకుంటూ పికప్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్ వైపు వెళుతూ ఉంటే బెల్ కొట్టడానికి నువ్వు పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఆనంద బాష్పాలు కారుస్తావు కదా. ఈయనేంటి పరాకాష్ఠకి వెళ్ళిపోయినాడు? పేరెంట్స్ అంటే గుర్తొచ్చింది సార్. ఇందాక జై తాతయ్య జైజీ వచ్చారు. జానకి మేడం గారిని ట్రాన్స్ఫర్ చేయమని ప్రిన్సిపల్ సార్ కి కంప్లైంట్ ఇచ్చారు. ట్రాన్స్ఫర్ కాదు కుమార్, అబ్బో, తనని డిస్మిస్ చేయాలి. దరిద్రం వదిలిపోయేది. అదేంటి సార్ అంత మాట అనేశారు? లేకపోతే ఏంటయ్యా, తనతో ఎంత టార్చర్ తెలుసా నీకు? అరే కూర్చోనివ్వదు, నిల్చోనివ్వదు. అరే తుమ్మినా దగ్గినా అసలేం చేసిన ప్రాబ్లమే తనతో. ఆవిడిక్కడే కాదు, ఇంట్లో కూడా టీచరే. లేడీ హిట్లర్, సైకో, సాడిస్ట్. తన గురించి ఎంత చెప్పినా తక్కువ కుమార్. సార్ ఇంకేం చెప్పకండి సార్, చాలు ఇంకేం చెప్పొద్దు. ఎందుకు చెప్పకూడదయ్యా? చెప్తాను, తన గురించి నేనే చెప్తాను. వద్దు సార్. ఎందుకొద్దు? నీకు గొప్పేమో, నా గొప్ప కాదు. తనను డిస్మిస్ చేసి పడేస్తే దరిద్రమే వదిలిపోతుంది. నా క్వార్టర్స్ లో నేను ప్రశాంతంగా ఉంటాను. పక్క క్వార్టర్స్ లో ఎవరైనా మంచివాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు వస్తారు.
అయ్యో వదిలేయండి సార్, అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారు. చాలా చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను కుమార్. బీపీ 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 ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను కుమార్. అది అర్థం అవుతుంది సార్. తనని ఇంకా తిట్టాలనుంది. సార్ మేడం గారు వింటే ఫీల్ అవుతారు. వినడానికి ఇక్కడ ఉంటేగా. ఉన్నారు సార్. ఎక్కడుంది? వచ్చిందా? ఏది? ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ. ఎప్పుడొచ్చింది? తెలీదు సార్. అంత వినేసిందా? ఏమో సార్. ఇప్పుడు ఏం చేయాలి? పారిపోండి సార్, పారిపోండి. ఎవరక్కడ? పదండి పదండి. సారీ మేడం, సారీ. ఏదో మీరు ఉన్నారని తెలియక సార్ కొంచెం ఎక్కువ మాట్లాడతారని మీకు తెలుసు కదా మేడం. ఎక్కువ కాదు, చాలా ఎక్కువ మాట్లాడాడు. ఏదో జోక్ చేశారు మేడం, అంతే. మీరంటే సార్కి గౌరవం. నన్ను ట్రాన్స్ఫర్ చేయమని ప్రిన్సిపల్ సార్ తో చెప్పింది ఎవరు? జైవల జేజీ తాతయ్య మేడం. వాళ్ళకి నాతో ఏం ప్రాబ్లం? అంటే మీరు జైబాబుని తాడుకు షిఫ్ట్ చేశారు కదా, అందుకని వాళ్ళు అలా చెప్పారేమో. కానీ ప్రిన్సిపల్ సార్ ఒప్పుకోలేదు మేడం. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేది లేదని స్ట్రాంగ్ గా చెప్పారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? లేరు మేడం, ఇందాకే వెళ్ళిపోయారు. మళ్ళీ స్కూల్కి వస్తే నాతో చెప్పు. ఓకే మేడం. ఏమండి ప్రసాద్ గారు, వెళ్ళిన పని ఏమైందండి? దరిద్రుడా, నువ్వెదురొచ్చాక ఇంకేమవుతుందిరా? మొత్తం పెంట 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 అయిపోయింది. నాది మంచి శకునమేనే. నీ మొహం. ఏది చెయ్యాలనుకుని వెళ్ళామో ఏమీ చేయకుండా వెనకొచ్చాం. ఏం చేయాలని వెళ్ళారమ్మమ్మా? అబ్బా ఏమి లేదురా, ఊకనే అంటున్నా. పిల్లల్ని డ్రాప్ చేసి రావడానికి ఇంతసేపు ఏంటి? స్కూల్లో పిల్లల్ని దించి గుడికి వెళ్ళాం అభి. ఈ వయసులో ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ప్రిన్సిపల్ ని కలిసి ఏం మాట్లాడారు? వీళ్ళు ప్రిన్సిపల్ ని కలిసారా? ఎందుకు? ఈ పొట్టుడు ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు చంద్రిక. వాడి బాలకం చూసినప్పుడే నాకు అర్థమైంది. జానకి టీచర్ ని ట్రాన్స్ఫర్ చేయమని ప్రిన్సిపల్ తో ఎందుకు చెప్పారు? అంటే అది ఆ టీచర్ వల్ల మన జయశ్రేయాలు ఇబ్బంది పడుతున్నారు కదా అబే, అందుకే చెప్పాం. ఆ టీచర్ వల్ల పిల్లలు ఇబ్బంది పడట్లేదు, ఇంప్రూవ్ అవుతున్నారు. అది కాదురా, ఆ ప్రిన్సిపల్ స్ట్రాంగ్ గా ఉన్నాడో లేదోనని చిన్న టెస్ట్ చేశాం. ముందు మీరు కరెక్ట్ గా ఉండండి, చెప్పిన పని మాత్రమే చేయండి. ఇంకోసారి ఆ టీచర్ జోలికి వెళ్లారో మీరు ఇంట్లో ఉండరు. హలో, అభిబాబు గారా? ఉన్నారండి. సైట్ మేనేజర్ బాబు. హలో సుబ్బారావు గారు, చెప్పండి. వస్తున్నాను. ఆగండి. ఏందమ్మా? మీరు ప్రిన్సిపల్ తో టీచర్ ని ట్రాన్స్ఫర్ చేయమని ఎందుకు చెప్పారో నాకు తెలిసిపోయింది. అంటే మనం దివ్యను చూసినట్టు శశికి తెలిసిపోయిందా? కాదు, దివ్యను మనం దాస్తున్నట్టు తెలిసిపోయిందనుకుంటాను. మార్నింగ్ మీరు పిల్లలతో స్కూల్ కి వెళ్తామన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అంతా బాగానే మేనేజ్ చేశాం కదమ్మా, ఎట్ట దొరికిపోయామా? మీ మాటల్లో నాకు తెలిసిపోయింది. ఇందుకేనండి మిమ్మల్ని అతిగా ఆవేశపడద్దు అని చెప్పింది. ఇప్పుడు చూడు. నాతో చెప్పకుండా ఎందుకు ఇలా చేశారు? నీకొక్కదానికే కదమ్మా, అభికి శారికేశకు కూడా తెలియకూడదనుకున్నాం. వాళ్ళ దగ్గర దాస్తే దాచారు, నా దగ్గర కూడా ఎందుకు దాచిపెట్టారు? అంటే ముఖ్యంగా నీకే తెలియకూడదు అనుకున్నావమ్మా. ఎందుకు? నాకు తనంటే కోపమనా? తనతో పడదనా? తనతో గొడవ పడతాననా? అందుకేనమ్మా, దయచేసి మమ్మల్ని క్షమించు. అబ్బా, మేము కావాలని ఏం చేయలేదు. క్షమించాల్సినంత తప్పు మీరేం చేశారని? నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న జానకిని ట్రాన్స్ఫర్ చేయించాలనుకున్నారు, అంతేగా? అంటే తను ఇప్పటి వరకు చెప్పింది దివ్య గురించి కాదా? దొరికిపోయాం అనుకున్నాం పౌడ్రు, తప్పించుకున్నాం.
నా కోసం పిల్లల కోసం మీరిది చేశారని నాకు తెలుసు. అవునమ్మా, నువ్వు పిల్లలు బాధపడటం చూడలేక జానకి టీచర్ని ట్రాన్స్ఫర్ చేపిద్దాం అనుకున్నాం. నీ సంతోషం, పిల్లల ఆనందమే కదమ్మా మాకు కావాల్సింది. కానీ మా వల్ల మీరు ఆయనతో మాటలు పడకండి. ఆ టీచర్ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. చేసి తెలివైంది అనుకున్నాం, ఇంత తింగరదేటి చేద్దరికా? అదేం తింగరది కాదు, తెలివైందే. మనమే జాగ్రత్తగా ఉండాలి. అవునే, ఏ క్షణమైనా అభిను శారికేసో దివ్యను చూసేయచ్చు. ఆలోపే దివ్యను మనం పంపించేయాలే. త్వరగా మరో మంచి ప్లాన్ ఆలోచించు పౌడ్రు. పద, ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. శ్రేయా, వాటర్! శ్రేయా! వాటర్ తీసుకొచ్చేయి. నిన్ను అడిగానా? వాటర్ అడిగావు కదా. శ్రేయాని అడిగాను. తను ఆడుకుంటుంది. నాకు నీ వాటర్ వద్దు. వాటర్ ఏదైనా వాటరే కదా. కాదు, నువ్విచ్చే వాటర్ నేను తాగను. నేనంటే నీకు ఎందుకంత కోపం? నేనేం తప్పు చేశాను? ఆ రోజు నన్ను చూసి నవ్వావు. సారీ. అవసరం లేదు. ఈ రోజు చప్పట్లు కొట్టి కంగ్రాట్స్ చెప్పాను కదా. కానీ మీ మమ్మీ నన్ను తాళ్లోనే ఉండమంది. మా మమ్మీ కాదు, మిస్సు. మిస్సు మీ మమ్మీయే కదా. ఇంట్లో మమ్మీ, స్కూల్లో మిస్సు. ఇంట్లో నేను తన డాటర్ని, స్కూల్లో స్టూడెంట్ని, నీ ఫ్రెండ్ని. నువ్వేమీ నా ఫ్రెండు కాదు. నీకు నేనంటే కోపమా, మా మమ్మీ అంటే కోపమా? మీ ఇద్దరి మీద కోపం. ఎందుకు? మీ వల్ల మా మమ్మీ డాడీ గొడవ పడుతున్నారు. మా వల్ల ఎందుకు గొడవ పడుతున్నారు? మా డాడీ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది మా మమ్మీకి నచ్చట్లేదు. వాటర్ తాగు చెయ్యి. త్వరగా తాగు చెయ్యి. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను. తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో. తాగు చెయ్యి. ఇప్పుడు నీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా? అది చెప్పు చెయ్యి. ఏం లేదు. నాకు నిన్ను చూసినప్పుడల్లా ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? ఏమో తెలీదు. నాకు గుర్తులేదు. మరి అలా ఎందుకు అనిపిస్తుంది? అదే తెలియడం లేదు. సరే, నువ్వు వాటర్ తాగు. ఎందుకు శ్రేయ బాటిల్ కింద పడేశావు? బయట వాటర్ తాగకూడదు, మన వాటరే తాగాలని మమ్మీ చెప్పింది కదా అన్నయ్య.
తన వాటర్ ఎందుకు తాగుతున్నావు? నా వాటర్ కి ఏమైంది? బయట వాటర్ తాగితే థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫీవర్, దగ్గు, జలుబు వస్తాయి. నవి మంచి వాటరే, తాగినా ఏమీ కాదు. ఏమక్కర్లేదు, మా వాటర్ ఉన్నాయి, తాగన్నయ్య. ఇందాక చేయి నిన్ను చాలాసార్లు పిలిచాడు, నువ్వు రాలేదు. నేను రాకపోతే నువ్వు వాటర్ ఇస్తావా? నువ్వెవరు మా అన్నయ్యకి వాటర్ ఇవ్వడానికి? నేను మీ ఫ్రెండ్ని. మేము నీతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పాం కదా. మంగకి మీరంటే ఇష్టం శ్రేయ, తనతో మీరు ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. మాకు తనంటే ఇష్టం లేదు, మేం ఫ్రెండ్షిప్ చేయం. మనమంతా ఒకే క్లాస్ కదా, మంగ మనతో ఈక్వల్ కదా. కాదు, తను మాతో ఎప్పటికీ ఈక్వల్ కాదు. మేం వేరు, తను వేరు. రా అన్నయ్య. ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా, నన్నే మార్చెనా నువ్వయ్యేలా. ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా, నీ నవ్వులే నేడిలా. ఓ ఆయినేలో ఏంటా ప్రేమరాజ్, పిల్లలకి మ్యాథ్స్ లో మార్కులు తగ్గాయి, క్లాసుల మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదా ఏంటి? ఈ మధ్య ఈయన కాన్సన్ట్రేషన్ జానకి మేడం పై ఉంది సార్. జానకి మేడం మీద అంటే సార్ దగ్గరుండి చూసుకున్నాను, ఆ విషయమే కుమార్ చెప్తున్నాడు. అంతే కదా కుమార్? బాగానే కవర్ చేస్తున్నారు. కవరింగ్ ఏంటి? బాగా కన్సర్న్ చేస్తున్నాడు అనబోయి కవరింగ్ అంటున్నాడు సార్. ఏయ్, ప్రిన్సిపల్ గారి ముందు గ్రామర్ మిస్టేక్స్ చెప్ప కుమార్, సార్ అపార్థం చేసుకుంటారు. నేనెందుకు అపార్థం చేసుకుంటానయ్యా? నువ్వెంత నిష్ఠా గరిష్ఠుడువో, భక్తి తత్పరుడువో నాకు తెలియదా ఏంటి? అంతా పై పై వేషాలు సార్, చేసేది ఒకటి చెప్పేది ఇంకొకటి. అదే కదా నేటి మనిషి జీవితం. ఈ మాయా నాటకంలోంచి బయటపడాలంటే భక్తితో దేవుడికి దగ్గర కావడం ఒక్కటే సరైన మార్గం. చక్కగా చెప్పావా ప్రేమరాజ్. నేను కూడా నీలాగే పూజలు అవి చేయాలనుకుంటాను, కానీ కుదరట్లేదు. ప్రేమరాజ్ సార్, బయలుదేరదామా? ఎక్కడికే ఆంజనేయులు? క్వార్టర్స్ కి సార్. దానికి ప్రేమరాజుని పిలవడం ఎందుకు? మరి ఈయనే కదా సార్ ఆయన డ్రైవరు. డ్రైవరా? అంటే ప్రేమ్ సార్ నన్ను రోజు బైక్ పై క్వార్టర్స్ దగ్గర డ్రాప్ చేస్తారు సార్. ఈ రోజు నేను బైక్ తీసుకురాలేదు కదా సార్, మార్నింగే తెలుసు కదా మీకు. తెలుసు సార్, అందుకే కలిసి నడిచి వెళ్దాం అంటున్నాను. ఏంటి ఈ రోజు కూడా ప్రేమరాజుని నీ క్వార్టర్స్ లోనే పెట్టుకుందాం అనుకుంటున్నావా ఆంజనేయులు? ఆయనే ఉంటానంటున్నారు సార్, నేనేం చేయను. అయినా అంత ఇరుగు గదిలో మీ ఇద్దరు ఎలా ఉంటారయ్యా? నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు కదా. అంటే మంగకి హెల్త్ బాగాలేదు కదా సార్, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని జానకి మేడంకి తోడుగా ఉండాలనుకుంటున్నాను సార్. అందుకు ఆంజనేయులు ఉన్నాడు కదా. ఆంజనేయులు గారంటే మేడంకి పడదు సార్. అవును సార్, ఆవిడ ఎప్పుడు నా మీద కోపడుతూనే ఉంటుంది. అందుకే నేను వెళ్ళాలనుకుంటున్నాను సార్. అదిగో మాటల్లోనే మేడం గారు మంగా వచ్చేసారు. బయలుదేరదామా మేడం? ఎక్కడికండి? మన క్వార్టర్స్ కి మేడం. మీరు ఈ రోజు కూడా సారు మీకు తోడుగా ఉంటారంట మేడం. ఇంకా అవసరం లేదండి. భలేవారండి, ఎప్పుడు ఏ అవసరం పడుతుందో ఎవరికి తెలుసు మేడం. వీడి అవసరం కోసం ఏమైనా చెప్తాడు. ప్రేమరాజ్ సార్, ఏంటి లేటు? వెళ్దామా వద్దా చెప్పండి. మధ్యలో వీడి నస ఒకటి, ఏదో ఒకటి చేసి వెంటనే వీడిని స్కూల్ నుంచి పంపించేయాలి. మీరు వెళ్ళండి సార్, నేను జానకి మేడం మంగా వస్తాం. ఎలాగో నాకు బైక్ కూడా లేదు కదా. నటరాజ్ సర్వీస్ కాబట్టే అందరం కలిసి నడిచి వెళ్దాం అంటున్నా. కలిసి వెళ్లాల్సిన అవసరం లేదు, మాకు మేముగా వెళ్ళగలం. పదమంగా. ఆగండి, నేను వస్తున్నాను సార్. వస్తాను సార్. సార్ సార్ బాయ్, వస్తాను సార్. ఏంటో అంజీ సార్ ఉన్నారు కాబట్టి మేడం గారు సేఫ్ అయ్యారు. త్వరగా ఓపెన్ చేయండి సార్. మీరు నా మాట వినలేదు, ఇప్పుడు అర్థమైందా?
నా జాను కోసం నీ టార్చర్ ఎంతైనా పడతాన్రా. ఇక్కడ ఉండటం నా ఒక్కడి వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదు సార్. నేను మాత్రమే తట్టుకోగలను, నేను మాత్రమే భరించగలను. హలో హలో ఏంటి చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మేడం? ఏమంటున్నారు మీరు? నేనేమన్నాను? మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారో నాకు అర్థమైంది. ఎవరినో ఉద్దేశించి నేనెందుకంటానండి? నాకు తెలుసు, నేనేం అమాయకురాల్ని కాదు. అవును, మీరు ఇంటెలిజెంట్ కాదని ఎవరన్నారు ఇప్పుడు? నేను టార్చర్ చేస్తున్నానా? నన్ను భరించడం కష్టమా? ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉందే. అలానెవరన్నారండి? ఇందాకటి నుంచి అంటున్నారు కదా సార్. అది నా గురించండి, ఆవిడ గురించి కాదు. ఎందుకు సార్ అబద్ధం చెప్తారు? స్కూల్లో కూడా అన్నారు కదా.